ఉమ్మడి జనసేన టీడీపీ జాబితాను ఇప్పుడే ప్రకటించడం జరిగింది. ఉమ్మడి కర్నూలు జిల్లా నుంచి ప్రధానంగా ఆదోని అసెంబ్లీ స్థానంను జనసేన ఆశిస్తూ ఉన్నది. మరి ఈ లిస్టులో పేరైతే లేదు, సెకండ్ లిస్టులో వస్తుందని అభ్యర్థి మల్లప్ప విశ్వసిస్తున్నారు. మరి ఆయన మాటల్లో తెలుసుకుందాం. చెప్పండి సార్, జనసేన లిస్టు ఇప్పుడు అనౌన్స్ చేసింది ఏదైతే తెలుగుదేశం జనసేన అనౌన్స్ చేశారో అందులో ఆదోనికి సంబంధించి పేరు లేదు. నెక్స్ట్ రాబోతుంది అనుకుంటున్నారా? ఇప్పుడు ఉమ్మడి జాబితా ప్రకటనలో పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారు కలిసి 118 స్థానాలు అనౌన్స్ చేయడం జరిగింది. అందులో 94 టీడీపీ అనౌన్స్ చేశారు. అలాగే జనసేన పోటీ చేయబోతున్నటువంటి 24 స్థానాలకు గాను 5 అనౌన్స్ చేశారు. ఇంకా 19 స్థానాలు మా అధ్యక్షుల వారు తర్వాత త్వరలో ప్రకటిస్తాననేటువంటి విషయాన్ని మనం ఇప్పుడే మీడియా ద్వారా చూసాము. మేము అనుకుంటుండేది ఏమంటే, తప్పకుండా మేము జనసేన పార్టీగా ఆదోని నియోజకవర్గంలో మా అధ్యక్షుల వారు ఏ నిర్ణయం తీసుకున్నా దానికి కట్టుబడే పొత్తు ధర్మంలో ముందుకు వెళ్ళాలి. వైసీపీ విముక్త ఆంధ్రప్రదేశ్ ధ్యేయంగా జనసేన పార్టీ పనిచేస్తూ ఉంది. దీంట్లో మా అధ్యక్షుల వారు ఆదోనిలో పరిగణనకు తీసుకుంటారా లేదనేది అది వారి నిర్ణయం అది. సో పవన్ కళ్యాణ్ గారు ఏ నిర్ణయం తీసుకున్నా కూడా గౌరవించి ముందుకు వెళ్తామని అనుకుంటున్నాం. బట్ వీఆర్ హోపింగ్ ద బెస్ట్. ఎందుకంటే మేము ఆదోని నియోజకవర్గంలో జనసేన పార్టీ బలోపేతం చేశాము. ప్రజల్లో ఈరోజు ఆదోని నియోజకవర్గంలో జనసేన పార్టీ అనేది ప్రజల గుండెల్లోకి వెళ్ళింది కాబట్టి తప్పకుండా మాకు కూడా కన్సిడరేషన్ ఉంటుందని అనుకుంటున్నాం. లెట్ us see. జనసేన అధినేత చెప్తా ఉన్నారు, గెలుపే ధ్యేయంగా అనివార్య పరిస్థితుల వల్ల కొంత సీట్లు తగ్గించుకోవాల్సి వస్తుంది అంటున్నాడు. మరి ఈ క్రమంలో ఆదోనికి పక్కగా మీ పేరు ఉంటుందంటున్నారా? సో నేను అందుకే చెప్పాను కదా, యాక్చువల్గా సార్ ఇది ఎట్లా ఉంటుందంటే, పొత్తు ధర్మాన్ని పాటించి వైసీపీ అనేటువంటి అరాచక పాలనను అంతమొందించాలని పవన్ కళ్యాణ్ గారు పొత్తు ప్రకటన చేసినప్పటి నుంచి జన సైనికులకు ఆయన ఒక దిశానిర్దేశం చేస్తూ వచ్చినాడు. సో మేమేమంటున్నామంటే, ఇప్పుడు స్థానాలు కేవలం ప్రజా ప్రయోజనాల కోసం నెక్స్ట్ రాబోయేటువంటి బీజేపీ పొత్తులో భాగంగా జనసేన పార్టీ కొన్ని స్థానాలను తగ్గించుకోవడం జరిగిందని మా అధ్యక్షులు వారు చెప్పారు. నేను అందుకే చెప్తున్నా, ఇక్కడ పవన్ కళ్యాణ్ గారు ఏ నిర్ణయం తీసుకున్నా కూడా మేము దానికి సముఖంగానే పనిచేస్తాము. అండ్ స్థానాలు తగ్గినాయా, స్థానాలను పెంచాలనేది అది మా అధ్యక్షుల వారి తీసుకునేటువంటి నిర్ణయం కాబట్టి ఆయన తీసుకునే ఏ నిర్ణయానికి కానీ మన శిరోధార్యంగా భావించి ముందుకు వెళ్తాము. సో ఈ స్థానాలు తగ్గడం వల్ల ఆదోనికి జనసేన పార్టీకి టికెట్ వస్తుందా లేదా అనేది ఇప్పుడు అది మా పార్టీ నిర్ణయించేటువంటి విషయం కాబట్టి అది ఆయన పరిధిలోనే ఉంది, పవన్ కళ్యాణ్ గారి పరిధిలో. లెట్ ఒకవేళ మల్లప్ప పేరు అనౌన్స్ అయితే నెక్స్ట్ జాబితాలో అధికార పార్టీ ఆర్థిక బలం ఉన్న అధికార పార్టీని మీరు ఎలా ఢీకొంటారు? ఇక్కడ ఆర్థిక బలం ఉన్నటువంటి అంగబలం ఉన్నటువంటి అధికార పార్టీ అని మీరు అంటున్నారు. మేమేమంటున్నామంటే, ఒక్కసారి గెలిచి ప్రజల పట్ల నిర్లక్ష్యం వహించి ఎన్నో వైఫల్యాలకు పాల్పడినటువంటి పార్టీ వైసీపీ పార్టీనే అని అంటున్నాం. ఫైనల్గా ఈ ఆర్థిక బలము అనేది అంటే ఇది ఒక అడిషనల్ మ్యాటర్ అంతే. ఇది ఒక ఇదేమంటారు అడిషనల్ క్వాలిఫికేషన్ ఉన్నట్ల. ఫైనల్లీ పబ్లిక్ అనేది ఇంపార్టెంట్. ప్రజలు ఆదోని నియోజకవర్గంలో వైసీపీ పాలనకు వ్యతిరేకంగా ఉన్నారు. 100% వైసీపీ పాలన మీద విసిగి చెంది ఉన్నారు ఆదోని నియోజకవర్గంలో. సో మేము ఎలా ఢీకొంటామని అంటే, ఇక్కడ జనసేన పార్టీ టీడీపీ పార్టీ కాదు వైసీపీ పార్టీని ఢీకొనేది, ప్రజలు ఢీకొంటారు. ఆదోని నియోజకవర్గ ప్రజలు వైసీపీ పార్టీని ఢీకొని తప్పకుండా అత్యధిక మెజారిటీతో జనసేన టీడీపీ అభ్యర్థిని ఇక్కడ గెలిపించడానికి సిద్ధంగా ఉన్నారని చెప్పుకోవాలి. అలయన్స్లో మీరు అభ్యర్థి అయితే టీడీపీలో ఇప్పుడు చాలా గ్రూపులు ఉన్నాయి, మరి వాళ్ళంతా ఏకతాటిగా జనసేనను బలపరుస్తారని అనుకుంటున్నారా? ఇప్పుడు టికెట్ అనేటువంటి ప్రయత్నంలో వాళ్ళు ఆశిస్తున్నటువంటి అంశాల మీద వాళ్ళ పార్టీలను అప్రోచ్ అవుతుండేది వాస్తవం. ఈ టికెట్ అనేటువంటి విషయంలోనే అందరూ గ్రూపులుగా విడిపోయినటువంటి పరిస్థితి తెలుగుదేశం పార్టీలో. మేమేమంటున్నామంటే, ఫైనల్లీ వాళ్ళ అధ్యక్షులు వారు నారా చంద్రబాబు నాయుడు గారు అందరినీ కూర్చోపెట్టి ఒకవేళ ఒక పార్టీ క్యాండిడేట్ని డిక్లేర్ చేయాలనుకున్నప్పుడు ఖచ్చితంగా వీళ్ళందరికీ ఒక దిశానిర్దేశం చేసి జనసేన టీడీపీ పార్టీ అభ్యర్థి ఎవరున్నా కూడా గెలిపించుకొని రావాలనేటువంటి సందేశాన్ని తప్పకుండా ఇస్తారు. సో తర్వాత వాళ్ళు పాటిస్తారా లేదనేది అది వాళ్ళ వ్యక్తిగత ఆలోచనలకు సంబంధించినటువంటి విషయం. నేను అనుకుంటుండేది, ప్రతి ఒక్కరు కూడా ఈరోజు టికెట్ ఆశిస్తున్న వాళ్ళు ఎవరైనా కావచ్చు, జనసేన పార్టీ తరఫున నేను కావచ్చు, తెలుగుదేశం పార్టీ తరఫున మిగతా 5-6 మంది అభ్యర్థులు కావచ్చు,
ఎవరున్నా కూడా ఎవరికి వచ్చినా కూడా అందరూ సంఘటితంగా వైసీపీ మీద పోరాడి జనసేన తెలుగుదేశం పార్టీ గెలిపే లక్ష్యంగా పనిచేస్తారని అనుకుంటున్నాం. మల్లప్ప వ్యక్తిగతంగా అందరికీ ఆమోదయోగ్యమే, యూత్ ఫాలోయింగ్ ఉన్న యువ నాయకుడు. బట్ ఆర్థికంగా చాలా ఇబ్బందుల్లో ఉన్నాడు. ఈ ఎలక్షన్స్ని ఆయన ఆర్థికంగా ఎట్లా తట్టుకుంటాడు, ఎట్లా పోతాడు ముందుకి? ఇప్పుడు ఆర్థికంగా వెనకబడి ఉన్నామా లేదనేది కాదు, ఎంత మనోధైర్యంతో మనం ముందుకు వెళ్తున్నాము, ఎంతమంది ప్రజల్లో మమేకమవుతున్నాము అనేటువంటి అంశాలతోనే రాజకీయం నడిచేది. ఇంకా ఆర్థికంగా అంటే ఇప్పుడు మనము యాజ్ ఆఫ్ ఎలక్షన్ కమిషన్ నార్మ్స్ ప్రకారము ఒక ఎమ్మెల్యే అభ్యర్థి ఒక 28 లక్షలు ఇప్పుడు పెట్టి పోటీ చేయాలనేది ఎలక్షన్ కమిషన్ నార్మ్స్ అవి. ఇప్పుడు అడిషనల్గా మనము పార్టీ పరంగా అయ్యేటువంటి ఖర్చుల్ని ఏ రకంగా చూసుకుంటామో అదనేది నేనేమంటున్నానంటే కేవలం డబ్బుతోనే రాజకీయాలు నడుస్తాయి, కేవలం ఆర్థికంగా బలవంతుడే రాజకీయాలను నెట్టుకు రాగలడు, గెలవగలడు అనేది ఇది కేవలం అపోహ మాత్రమే. నేను అందుకే చెప్తున్నాను, మేము గెలవడానికి ఒకవేళ జనసేన పార్టీ అభ్యర్థిగా నా అభ్యర్థిత్వాన్ని ప్రకటిస్తే గెలవడానికి కావలసినటువంటి ఆర్థికపరమైనటువంటి అన్ని అంశాలతో మేము సిద్ధంగానే ఉన్నాం. సో ఎక్కడైనా కానీ కొంతమంది ప్రచారం చేస్తుండొచ్చు, మల్లప్ప ఆర్థికంగా వెనకబడినాడా, మల్లప్ప ఆర్థికంగా కాస్త అంటే ఫైనాన్షియల్లీ స్ట్రాంగ్ లేడు అనేటువంటి విషయాన్ని నేను వాళ్ళందరికీ ఒకే విషయం నేను తెలియజేస్తున్నాను. ఇప్పటి వరకు నేను 20 ఏండ్లుగా నాకు సంపాదన తక్కువ ఉన్నా, ఆర్థికంగా నాకు లోటుపాట్లు ఉన్నా కూడా నేను ఏ రోజు కూడా ప్రజాసేవను వదలలేదు, ఏ రోజు కూడా రాజకీయాన్ని వదలలేదు. ఈరోజు ప్రధాన నాయకులు చెప్పుకుంటున్నటువంటి ఈ ఆదోనిలో వాళ్ళకి ధీటుగానే నేను కూడా ఆర్థిక వ్యయాన్ని సమకూర్చి నేను అన్ని పనులు చేసుకుంటూనే వచ్చినాను. ఇప్పటికి కూడా రాజకీయంలో ఎక్కడ కూడా ఇది మైనస్ అనే విషయంలో మేము తగ్గేదే లేదు. ఏ విషయాన్ని కానీ మేము అప్పటికప్పుడు పొందుపరుచుకొని గెలిపే లక్ష్యంగా ముందుకు పోగలం. ఇప్పటి వరకు ఆదోనిగడ్డపై ఎమ్మెల్యే సాయిప్రసాద్ రెడ్డి కావచ్చు, మాజీ ఎమ్మెల్యే మీనాక్షి నాయుడు కావచ్చు, తలా 3 సార్లు వాళ్ళు పాలించారు, ఏలారు. వాళ్ళకి భిన్నంగా మీరు ఆదోనిని ఏ విధంగా అభివృద్ధి చేస్తామని జనాల్లోకి వెళ్తారు? ఇప్పుడు నాయకుడు అనే వాళ్ళకు ఎవరైనా కానీ గతంలో పాలించిన నాయకులకు ప్లస్ ఉంటుంది, మైనస్ ఉంటుంది. సో మీనాక్షి నాయుడు గారు కావచ్చు, సాయిప్రసాద్ రెడ్డి గారు కావచ్చు, 3 సార్లు గెలిచినటువంటి అభ్యర్థులే. కానీ నేనేమంటున్నానంటే ప్రజలు ఇప్పుడు ఈ వ్యక్తిత్వాన్ని అంటే నేనేమంటున్నానంటే ఒక నాయకత్వంలో ఉన్నటువంటి మైనస్లేమి, ఒక నాయకత్వంలో వాళ్ళకి జరిగినటువంటి నష్టాలేమి, ఒక నాయకత్వంలో వాళ్ళకి జరిగినటువంటి లాభాలేమనేది ప్రజలు బేరే చేసుకుంటున్నారు ఆదోని నియోజకవర్గంలో. సో ఇక్కడ నేనేమంటున్నానంటే వాళ్ళు పదవుల ద్వారా వాళ్ళు కొన్ని పదవులు నిర్వర్తించిండొచ్చు, కానీ ఇక్కడ జనసేన పార్టీగా మల్లప్పగా నా వంతు సేవలు కూడా ప్రజలకు పూర్తి స్థాయిలో అందించాను. ఒక 25 ఇయర్స్ నుంచి నేను ప్రజాసేవలోనే నిమగ్నమై ఉన్నాను. సో నేను అనుకునే నాకు హోదా లేకపోవచ్చు, కానీ నేను ఆ మిగతా నాయకులకు ఎక్కడ కూడా నేను తగ్గననే నేను భావిస్తున్నాను. తప్పకుండా ఎవరెవరి బలబలాలు వాళ్ళకు ఉండొచ్చు, వాళ్లకు ధీటుగా బలం కూడా నాకంటూ ఒక బలం ఉందని మాత్రం నేను చెప్పగలను. ఆదోని ప్రజలకు సుపరిచితులుగా, ఆదోని అసెంబ్లీపై పూర్తి అవగాహన ఉన్న నేతగా ఎలాంటి సమస్యలని సాల్వ్ చేస్తే ప్రజలు మిమ్మల్ని మెచ్చుకుంటున్నారని అనుకుంటున్నారు? ఇప్పుడు ఆదోని నియోజకవర్గం అనేదే సమస్యల నిలయంగా మారింది. అంటే మనం ఈరోజు ఒక సమస్య అని చెప్పుకుంటూ పోతే దాదాపు 10ల సంఖ్యలో సమస్యలు ఉన్నాయి, అంటే ప్రధాన సమస్యలు. సో నేను ఇక్కడ అంటే క్లుప్తంగా నేను తెలియజేసేది ఏమంటే ఆదోని నియోజకవర్గంలో ట్రాఫిక్ సమస్య వేధిస్తూ ఉంది. అలాగే ఇక్కడ ఉన్నటువంటి నిరుద్యోగ యువతకు కావచ్చు, అంటే చదువుకున్న వారికి కావచ్చు, ఇక్కడ ఉపాధి అవకాశాలు లభించలేక వలస వెళ్తున్నటువంటి పరిస్థితి. అలాగే ఇక్కడ ఉన్నటువంటి వ్యవసాయ రంగం క్షీణించిపోయింది. అంటే పూర్తిగా ప్రతి ఒక్క దీనికి పొలానికి నీరు అందించలేక, అంటే అటువంటి పరిస్థితులు ఇక్కడ లేదు. కాబట్టి చాలామంది వ్యవసాయ కూలీలు ఇక్కడ పని లేక గుంటూరు, బెంగళూరు, అదర్వైజ్ చెన్నై వెళ్ళాల్సినటువంటి పరిస్థితి ఏర్పడింది. సో వాళ్ళకు ఉపాధి కల్పించడానికే ముఖ్యంగా మేము ఇక్కడ వ్యవసాయ రంగాన్ని అభివృద్ధి చేయాలని అనుకుంటున్నాము. అండ్ రెండవది ఏమంటే ఇది పూర్తిగా ఇక్కడ కాటన్ అంటే హ్యూజ్ ప్రొడక్షన్ ఉంటుంది ఇక్కడ కాటన్. ఇక్కడ ఒక టెక్స్టైల్ ఇండస్ట్రీని కనుక స్థాపించగలిగితే ప్రభుత్వం ద్వారా తప్పకుండా ఇక్కడ నిరుద్యోగ యువతకు కూడా ఒక ఉపాధి అనేది దొరుకుతుంది. దాంతోపాటు ట్రాఫిక్ సమస్య కావచ్చు, అలాగే గ్రామీణంలో ఉన్నటువంటి ప్రతి గ్రామానికి, ఆదోని మండలానికి ప్రతి గ్రామానికి నీళ్ళు అందించే విషయంలో కావచ్చు, అలాగే ఈ బైపాస్ రోడ్డు పూర్తి చేయడం విషయంలో కావచ్చు, ఉన్నతమైనటువంటి విద్యా సంస్థలు వితిన్ ద మీన్ టైం, అంటే విద్యా సంస్థలను మేము ఏర్పాటు చేస్తామని చెప్పి ఒక 20 ఏండ్లుగా దాన్ని పెండింగ్ పెట్టి
ఒక టెంపరీగా ఒక విద్యా సంస్థను ఏర్పాటు చేయడం కాకుండా ఒక పూర్తి స్థాయి ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడినటువంటి డిగ్రీ కాలేజ్ కావచ్చు, అదర్వైజ్ ఇంకా హయ్యర్ ఎడ్యుకేషన్ ఇది కావచ్చు, తప్పకుండా ఆ సంస్థల్ని ఇక్కడ నెలకొల్పాలని అనుకుంటున్నాం. సో ఓవరాల్గా నేను చెప్పేది ఒకటే, ఆదోని నియోజకవర్గంలో ఇప్పటిదాకా పెండింగ్ పడినటువంటి ప్రతి సమస్యను తీర్చి ఆదోని ప్రజలను అంటే అభివృద్ధి వైపు పయనింపజేయాలనేదే మా యొక్క లక్ష్యం. ఈ 5 ఏళ్ల వైసీపీ అధికారంలో నియోజకవర్గానికి సంబంధించి చాలామంది బాధితులు దౌర్జన్యానికి, భూ కబ్జాలకి రకరకాలుగా బాధితులుగా ఉన్నారు. ఒకవేళ మీరు అలయన్స్లో కానీ లేదా టీడీపీ తరఫున కానీ జనసేన తరఫున కానీ మీరు అధికారంలోకి వస్తే వాళ్ళకి న్యాయం చేసే పరిస్థితి ఉందా? తప్పకుండా. ఎందుకంటే ఇప్పుడు కొంతమంది ప్రలోభాలకు గురైనారు, కొంతమంది దౌర్జన్యాలకు గురైనారు, కొంతమంది గొంతును నొక్కేసినారు. నేను అందుకే చెప్తున్నాను, చట్ట పరిధిలో ఎవరికి న్యాయం కావాలన్నా అటువంటి వాళ్ళ గొంతు, ఇన్నాళ్ళు నొక్కబడినటువంటి గొంతులను తప్పకుండా జనసేన తెలుగుదేశం గెలిచిన తర్వాత అటువంటి బాధితులుగా మమ్మల్ని సంప్రదిస్తే వాళ్ళకు న్యాయం చేసే దిశగానే ముందుకు వెళ్తాము. అండ్ ఇంకోటి, కేవలం న్యాయం ఒకటే కాదు, ఇంకెప్పుడు ఇక్కడ ఒకరి భూమిని కబ్జా చేశారు, ఒక స్థలాన్ని ఒకరు ఆక్రమించుకున్నారనేటువంటి మాటే లేకుండా ఆదోని నియోజకవర్గంలో చేయగలం మేము. ఎందుకంటే ఇక్కడ నాయకుడు అనేవానికి కావాల్సింది నిజాయితీ, నిబద్ధత. ఆ రెండు జనసేన పార్టీకి ఉంది, మాకుందనే మేము అనుకుంటున్నాము.